నమస్కారం మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రాజీనామా చేయాలి అక్రమాలపైన ఇంత పెద్దన యూత్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కలిసి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ర్యాలీకి వచ్చినారంటే అయ్యా చంద్రబాబు నాయుడు మీ పని గోయిందని అర్థమైపోయింది. మీరు చేసిన మోసాలకు మీరు చేసిన అన్యాయాలు ప్రజలందరూ చూశారు కాబట్టి ఒక్క పిలిపిచ్చిన మేరకు ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ ఒక మాట మీదకి వచ్చి మా డిఎస్సిని మాకు వదలండి, మాకు అన్యాయం చేసిన గవర్నమెంట్ ఉండకూడదు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మోసమే చేస్తుంది, మాట మీద నిలబడే గవర్నమెంట్ కాదు, ముఖ్యంగా లోకేష్ నీకు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప నీకేమి కాపాడడం లేదు, స్టూడెంట్ పనులు అసలే కనపడడం లేదు కాబట్టి నువ్వు ఇంటికి పోయి రాజీనామా చేసి ఇంటికి పోయి రెడ్ బుక్ రాజ్యాంగం చూసుకో. మరి మా 2029లో మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆ రోజు మీ అందరి పేరు బ్లూ బుక్ లో ఉంటాయి. మీ పని కూడా మేము చెబుతాం. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కు జగనన్న భరోసా ఇచ్చినాడు. మీకు అందరికి నేనుండాను, మన గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికి న్యాయం చేస్తానని చెప్పినాడు. కాబట్టి మేమందరం ఏకతాటిగా ఈ ర్యాలీలో పాల్గొన్నాము. స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తప్పదు. ప్రజలు రేపు స్థానిక ఎన్నికల్లోనే నీకు బుద్ధి చెబుతాం. ప్రజల్లో ఏదుంటే ప్రజల మనసులో ఏదుంటే దాని మీదనే ఓటేస్తారు. ప్రజలకు అందరికి తెలిసిపోయింది నువ్వు మోసాలు చేస్తాడవని. డిఎస్సి మోసం చేసినావు, 20,000 ఉద్యోగాలు మోసం చేసినావు, నిరుద్యోగ వృత్తి మోసం చేసినావు, రైతు భరోసా మోసం చేసినావు, అమ్మఒడి మోసం చేసినావు, 50 ఏళ్ళకే పెన్షన్ అన్నా మోసం చేసినావు. ఇలా చెప్పుకుంటూ పోతే నీకెంత వయసు ఉందో అన్ని పథకాలు నువ్వు మోసం చేసినావు. కాబట్టి ఇది ఇంతతో నీ పని ఖతం అయిపోయింది. ఏదేమైనా సరే ప్రజలు తిరగబట్టి పరకలతో నిన్ను ఎంట పడకముందే చంద్రబాబు నాయుడు నీ కొడుకు బుట్టా తట్ట సర్దుకొని మీరు రాజీనామా చేసి మీ విలువను కాపాడుకోండి. జగన్ తప్పకుండా గెలిపించుకుంటాం, జగన్ ముఖ్యమంత్రి చేస్తాం, ఈ ప్రజలకందరికీ ఈ స్టూడెంట్స్ అందరికి న్యాయం చేస్తాడని మేము మాటిస్తున్నాం. జై జగన్.